హాయ్ అందరికీ, ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నందిని. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కర్తాబాద్ గణేషుని చూడనికి వెళ్తున్నాం. అది సండే, రష్ ఉంటుందేమో అనుకొని మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. కాకపోతే మార్నింగ్ కూడా ఫుల్ రష్ ఉంది. వెళ్ళినాక అర్థమైంది. అండ్ ఆటో బుక్ చేసుకున్నాం మమ్మీ నేను. అంతలోపు నడుస్తున్నాం. మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు అనుకున్నా కానీ వామ్మో ఆ ట్రాఫిక్ అసలు చాలా ఉండే. స్టక్ అయిపోయినాం మధ్యలో. ఇంకా అట్లా ఆటోలో వెళ్తూ కాసేపు అట్లా మాట్లాడుకున్నాం. మీరు ఎంతమంది వెళ్ళారు కర్తాబాద్ గణేషన్ దగ్గరికి కామెంట్లో చెప్పండి. మేము లాస్ట్ డే ఇంకా దాన్ని నెక్స్ట్ డే అలౌడ్ ఉండదు అని చెప్పారు. ఇంకా చాలామంది గణేషుని 8th డే కూడా నిమజ్జనం చేసి వస్తున్నారు అనమాట. కానీ ఎంత బాగుంటుందో కదా, అందరు కలిసి వెళ్ళి గణేషుని నిమజ్జనం చేసి వచ్చి అబ్బా పాటలు ఎంజాయ్మెంట్ చాలా వేరుంటుంది. ఖైరతాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది లోపలికి వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత అసలు మార్నింగ్ రష్ అస్సలు ఉండదు అనుకున్నాం. అమ్మ పోయిన తర్వాత చూస్తే అసలు అక్కడనే స్టక్ అయిపోయింది, లైన్ కదలట్లేదు. ఇక్కడ చూస్తే ఓపెన్గానే ఉంది కదా అనుకొని వెళ్తున్నాం. ఇంకా వెళ్తుంటే పబ్లిక్ అంత ఏం కనిపించలేరు. కానీ వెళ్ళిన తర్వాత అసలు హాఫ్ అన్ అవర్ అక్కడనే ఆపేసిర్రు. ఇంకా గణేషునికి కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాం. దాంట్లోనే అన్ని గడ్డి అవన్నీ వేసి ఇచ్చేసిండు. ఇప్పుడు చూడండి లైన్ ఎంత ఘనం ఉందంటే, ఇంకా ఎవరో ఆ టైంకి విఐపి వచ్చిరంట, అట్లనే ఆపేసిర్రు. అసలు హార్డ్లీ 12 వరకు అవుతుంది అనుకున్నాం కానీ మ్యాక్సిమం 3 hours పట్టింది. మేము 6:30కి వెళ్ళినాం అట్లా. కానీ దర్శనం అయి బయటికి వచ్చేసరికి మ్యాక్సిమం 9:30 ఆ టైం అయ్యింది. లైన్ పోతూనే ఉంటుంది, అసలు ఆగిపోయింది. అట్లనే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ నుంచి ఉంటే చాలు, వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. అంత తోసుకుంటున్నారు అనమాట ఆ లైన్లో. ఇక మధ్యలోకైతే వచ్చేసినాం సైడ్స్కి. అక్కడ సైడ్స్లో మనకు క్యాలెండర్స్, ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. లడ్డూలు కూడా అమ్ముతున్నారు అన్నే. గణేషుడు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాం. కొంచెం కూడా ఆగట్నే లేరు. ఎట్లాగో ఆడికే పోతాం కదా. ఇక దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా దగ్గరికి వస్తున్నాం అనేసేపు ఇంకా లైన్ పెరుగుతుంది. ఇంకా మధ్యలోకి పోయిన తర్వాత అర్థమైంది ఎందుకు లైన్ పెరుగుతుందా అని చెప్పి. ఆడ మధ్యలో ఓపెన్ ఉంది, అందరు అక్కడ నుండి వచ్చేసారు అనమాట. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. దగ్గరికి వస్తుంటే మొక్కాల ఫోన్ పెట్టి వీడియో తీయాలా ఏం అర్థమవుతలేదు. ఇంకా అందరూ స్నాప్లు, ఫోటోలు అంతే ఉంటుంది కదా. ఇక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాడు ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ. ఇంకా గణేశుడు వస్తుంటే కిందికి వెళ్ళి చూస్తుంటే అసలు ఎంత పెద్దగా ఉన్నాడంటే అంత బాగున్నాడు. అండ్ మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం. ఇది నా 4th టైం అనుకుంటా వెళ్ళడం. ఇంకా అక్కడ బాలరాముని కూడా పెట్టిరు ఈసారి. మేము ఎప్పుడు కొంచెం దూరం నుండి చేసుకుంటాం, మనకి అది దగ్గరగా అయ్యింది. అండ్ పాదాలను కూడా టచ్ చేసినాం. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. అసలు అంత లైన్లో నుంచొని వస్తాం కానీ సెకండ్ కూడా ఆపరు, పంపించేస్తూనే ఉంటారు. ఇంకా లడ్డు తీసుకున్నాం అనమాట. లడ్డూలు తీసుకొని ఇంటికి పోదామని చెప్పి ట్యాంక్ బండ్ చూద్దామన్నది మమ్మీ. మళ్ళీ ఎట్లాగో ఇన్నో ఉంటాం, అయినా కానీ మళ్ళీ ట్యాంక్ బండ్ చూద్దాం అని అంటారు. సరే అని చెప్పి అట్లా ఒక రౌండ్ వేసి పోదాం అనుకొని మెల్లగా వెళ్తున్నాం. ఇక్కడ అంతా జాతర టైప్లకు ఉంటుంది. అంటే అన్ని స్టాల్స్ పెట్టేస్తారు. బ్యాంగిల్స్, ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇంకా ఇట్లాంటి బొమ్మలు చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది. కానీ ఇంకా ఆడికి వచ్చిన తర్వాత మొత్తం జాతర టైప్ ఉంటుంది కదా, తీసేసుకోవచ్చు ఏమున్నా. కానీ మార్నింగ్ వచ్చిందే బెటర్ అండి. ఈవెన్ ఆపినా కానీ అయిపోయింది అనమాట పీస్ఫుల్గా. ఇంకా మళ్ళీ కొంచెం సేపు అంటే ఎండ ఎక్కువ స్టార్ట్ అవుతుండే, ఫుల్ ఇంకా రష్ పెరిగిపోతుండే. చిన్న వినాయకులను కూడా నిమజ్జనం చేయడానికి వాళ్ళు వచ్చారు. అండ్ ట్యాంక్ బండ్ వస్తే పులిహోర మ్యాండేటరీ కదా, పులిహోర తీసేసుకున్నాం. ఇంకా అన్ని వినాయకులు వస్తున్నాయి ఆ రోజు 10th డే అయినా నిమజ్జనం చేయడానికి. ఇవాళ అయితే ఫుల్ ప్లెయిన్గా ఉన్నాయి వాటర్, దాంట్లో ఏం లేవు. ఇంకా నిమజ్జనం అయిన రోజు దాన్ని నెక్స్ట్ డే అయితే ఫుల్ అన్ని వినాయకుల్లో ఉంటారు. అన్నీ రెడీ అయిపోయిన మ్యాక్సిమం అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసారు అనుకుంటా. ఇక్కడ అంతా ఇట్లా ఆగి మరీ చూస్తున్నాం. మళ్ళీ తర్వాత టైం ఉండదు కదా, ఇంకా రానియర్ కూడా.
ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఫెసిలిటీ అవన్నీ అరేంజ్ చేశారు. ఇంకా హెల్త్ క్యాంప్ కూడా అరేంజ్ చేసారు. ఈ పీపలు మనం నిమజ్జనం చేసి వచ్చినప్పుడు కొనుక్కొని వస్తుండే, ఇవి వచ్చిన తర్వాత అబ్బా నిమజ్జనం కూడా వచ్చేసి అబ్బా ఇంటికి. రేపు ఎట్లుంటుందమ్మా? రేపు ఎట్లుంటుంది? రేపు ఎల్లుండి మంగళవారం. అది ఆమె దగ్గర తీసుకొని ఇట్లా ఊపుకుంటూ పోతున్నా అనమాట. ఇంకా అక్కడ చిన్న బాబు తీసుకున్న ఆమె దగ్గరనే బాయ్ అక్క బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. వాళ్ళ మమ్మీ చెప్పిస్తుంది బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు అని చెప్పి. చెప్తలేడు, చూస్తూనే ఉండు. నిమజ్జనానికి కూడా వినాయకులు అన్నీ వస్తూనే ఉంటున్నాయి. ఇంకా ఫుల్ ఉంటుంది ట్యాంక్ బండ్ల హవా. నిమజ్జనం అయ్యేంత వరకు మస్తు కలకల్లా ఆడుతూ ఉంటుంది. ఇంకా అందరు చూడనీకి వస్తూనే ఉంటారు. ఇంతటితో వీడియో అయిపోయింది. బాయ్.